నమస్తే ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం నేను సుధా వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయండి కలెక్టర్లు ఎస్పీలను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ముస్లింల అభివృద్ధికి వైసీపీ కట్టుబడి పనిచేస్తుంది ఇఫ్తార్ విందులో ఉత్తర అభ్యర్థి కేకే రాజు పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ ఎన్నికల ప్రచారం ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ఇస్తున్నారని వెల్లడి అరాచకాలకు అడ్డాగా మారిన వైసీపీని సాగనంపండి ఎన్నికల ప్రచారంలో పశ్చిమ టీడీపీ అభ్యర్థి గణబాబు తిరుమలలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి వేడుకలు సంకీర్తనలతో పులకించిన నారాయణగిరి ఉద్యానవనం ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని అందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. విజయవాడలోని తన కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీజర్స్ పై మరింత దృష్టి సారించాలన్నారు. ఎంఎంసీసీ అతిక్రమణ, సి విజిల్, పోలింగ్ స్టేషన్ల మ్యాపింగ్ తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. విశాఖ జిల్లా నుంచి ఎన్నికల అధికారి కలెక్టర్ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ, అదనపు కమిషనర్ విశ్వనాథన్, జేసీ మయూర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. నగదు జప్తు కేసులను 24 గంటల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇంటింటి ప్రచారం కోసం రాజకీయ పక్షాలు ఖచ్చితంగా అనుమతులు పొందాలన్నారు. మద్యం, గాంజాయి, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా పెట్టాలన్నారు. అలాగే రాష్ట్రాలు, జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టుల నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని తెలిపారు. ముస్లింల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఉత్తర వైసీపీ అభ్యర్థి కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 53వ వార్డు మరిపాలెం మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఆయన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ ఇఫ్తార్ విందుకు తనను ఆహ్వానించడం సంతోషం కలిగించిందన్నారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి ముస్లింల సంక్షేమానికి సహకారం అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బర్కత్ అలీ, ఎన్నికల పరిశీలకులు చొక్కాకుల వెంకట్రావు, మసీద్ కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్, కార్యదర్శి కాలీషా బాబా, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. మనందరం కూడా బాయిని జీవించే విధంగా మనకి భారతదేశంలో రాజ్యాంగం హక్కులు కల్పించడం జరిగింది. కానీ కొన్ని శక్తులు దాన్ని విస్మరించి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు కొన్ని చోట్ల ఈ దాడులు చేసే ప్రయత్నాలు అవి కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఈరోజు మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సోదరమణులకి 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఎందరో పేద ముస్లిం సోదరిమణులు ఉన్నత విద్యావంతులుగా అన్ని రంగాల్లో కూడా స్థిరపడే విధంగా ముస్లింలు ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 7 ముస్లిం సోదరులకి శాసనసభలో అవకాశం కల్పించడంతో పాటు ఒక డిప్యూటీ సీఎంగా అమ్జద్ బాషాపైన 5 సంవత్సరాల కాలం కొనసాగించడంతో పాటు శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్ గా ముస్లిం సోదరుని నియమించారు. ఈ మధ్యనే మనం హఫీజ్ బాయ్ని, కర్నూలు శాసనసభ్యుడు హఫీజ్ బాయ్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హఫీజ్ బాయ్ ప్లేస్ లో ఇంతియాజ్ బాయ్ని రీప్లేస్ చేసి హఫీజ్ బాయ్ని రాజ్యసభకు పంపిస్తానని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. అంటే ఈ దేశంలో రాజ్యసభ మెంబర్ అంటే 200 కోట్లకు 300 కోట్లకు అమ్ముకునే పరిస్థితులు పెద్ద పెద్ద అగ్రవర్ణాలకు సంబంధించి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హఫీజ్ బాయ్ని వచ్చే కాలంలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు పంపిస్తానని చెప్పడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్కి ఇచ్చే గౌరవం. మిగతా విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ముస్లిం పశ్చిమ వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.
61వ వార్డ్ కార్పొరేటర్ కొడతాల సుధాతో కలిసి గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్కాపురం, రెడ్డి వీధి, హరిజన కాలనీ తదితర ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. నియోజకవర్గంలో తమకు అపూర్వ స్వాగతం లభిస్తుందని సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆడారి ఆనందను గెలిపించేందుకు సాయశక్తులా కృషి చేస్తామని కార్పొరేటర్ సుధా, పీలా ఉమారాణిలు చెప్పారు. మేము దండం పెడితే చాలు ఆలయం మొత్తం మేము మీకే వేస్తామండి, తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అందుకుంటున్నామని చెప్పి తిరిగి మాకు చెప్పి పంపించడం జరుగుతుంది. ఏదైతే మేము గడపకు పడుతుంది, ఎందుకంటే అప్పుడు చేసినప్పుడు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో ఇబ్బందులందరూ తొలగించి ప్రజలకన్నీ కూడా ఏమైనా పెన్షన్స్ రాకపోయినా ఏం రాకపోయినా కూడా మేము వాళ్ళందరికీ కూడా పెన్షన్స్ ఇప్పించే కార్యక్రమం కానీ, రోడ్లు కానీ మ్యాక్సిమం 85% వరకు కూడా ఈరోజు రోడ్లు కాలువలు కూడా కంప్లీట్ అయ్యాయి. మరి నేను వచ్చిన తక్కువ కాలంలో ఈ 17-18 నెలల్లో సుమారుగా 225 కోట్లు ఈరోజు వర్క్లు ఈ 14 వార్డుల్లో చేయడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, సంక్షేమం అయితే ప్రతి వార్డుకి మినిమం 20 కోట్లు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా అన్ని సచివాలయాలకి ప్రతి వార్డులోని కూడా 20 కోట్ల వరకు ఈరోజు సంక్షేమ పథకాలు రావడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా 100% అందుతుంది. ముందు ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేనటువంటి సంక్షేమాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. దీనికి మేము అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నాం. తప్పకుండా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తామని వాళ్ళు హర్షధ్వానాలతో మాకు వ్యక్తం చేయడంతో మేము చాలా సంతోషంగా ఈ ప్రచారం ముందుకు సాగిస్తున్నాము. అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు మేము కలిసి ఒకసారి రానున్న ఎలక్షన్స్ లోనే మాకు సపోర్ట్ చేయమని అందరినీ కూడా మేము అడగడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వారు ప్రజాభిమానంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, వారు కూడా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దన్నుగా ఈ పశ్చిమ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలుపొందుతారని, అదేవిధంగా బొత్స ఝాన్సీ గారిని ఎంపీగా గెలిపించడానికి కూడా ప్రజల ఆమె అభ్యర్థిత్వం కూడా ఇక్కడ అన్ని విధాలుగా ప్లస్ అయింది. కాబట్టి ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి తప్పనిసరిగా పశ్చిమ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ సాధిస్తారని మేమందరం ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే గణబాబు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. జీవీఎంసీ 63వ వార్డు జయేంద్ర కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వం అరాచకాలకు అడ్డాగా ఉందన్నారు. ఈ పాలన పోవాలంటే ప్రజలందరూ ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సాయికో పోయి సైకిల్ వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు కార్పొరేటర్ గల్లా చిన్న తదితరులు పాల్గొన్నారు. ఇంకా మిగిలి ఉన్నటువంటి మంజూరైనటువంటి వారు కూడా ఆల్రెడీ ఉన్నటువంటి వారికి పూర్తి స్థాయిలో అక్కడ రోడ్లు కానీ, అంగన్వాడీ సెంటర్లు కానీ, స్కూళ్ళు కానీ, పార్కులు కానీ ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కంప్లీట్ చేసి ఆ ఇల్లు కూడా పూర్తి చేసి కరెంటు, నీళ్లు అందే విధంగా చేసిన తర్వాత త్వరితగతిన అది కూడా 1 సంవత్సరం తిరక్క ముందే మన ప్రభుత్వం వస్తుంది. సంవత్సరం తిరక్క ముందే పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసి అందరికీ అక్కడే ఇళ్లలో దిగే పరిస్థితి చేస్తాం. ఎందుకంటే వందలాది మంది ఈ ప్రాంతంలోనే 400 పైన ఆ రోజు ఎంతో నమ్మకం ఉంచి డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒకటంటే ఒకటి కాదు, 10 రూపాయలు ఇచ్చి పెద్ద పబ్లిసిటీ చేసుకొని 100 రూపాయలు లాగేస్తున్నాడు మనందరి దగ్గర జగన్ రెడ్డి గారు. మీరందరూ చూస్తున్న కరెంటు బిల్లు చాలు 3 ఛార్జీల కింద వేస్తున్నాడు. నువ్వు కరెంటు వాడినా వాడపోయిన కరెంటు బిల్లు వచ్చేస్తాడు. అదే గమ్మత్తు. 7 సార్లు పెంచాడు కరెంటు బిల్లు. తెలుగుదేశం హయాంలో 1 రూపాయి పెంచకుండా కరెంటు బిల్లులు వచ్చాయి మీరందరూ. ఈరోజు కొత్తగా చెత్త పన్ను, మరి కొండవాళ్ళ ప్రాంతంలో అడుగుతున్నారు లేదు తెలియదు కానీ అడుగుతున్నారమ్మా చెత్త పన్ను. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి ఈ 2 నెలలు అడగరు. మీరు అది కూడా గమనించి ఉంటారు. ఎలక్షన్లు వచ్చి ఇప్పుడు అడుగుతున్నారా? ఇంకా పెన్షన్లో కట్ చేసేస్తున్నారు. మరీ అన్యాయం. వాళ్ళకి దొరికింది పెన్షన్ వాళ్ళు పాపం అమాయకులు అందరినీ పెన్షన్ వాళ్ళు చూశారు కదా మొన్న 1వ తారీఖు. మార్చి 31 అవుతుంది. 1వ తారీఖు మార్చి ఎండింగ్ బ్యాంకులు సెలవు అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఏదైనా 1వ తారీఖు ఏమైనా పంపిణీ ఉంటే అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు 31 నాటికే బ్యాంకుల్లో డబ్బులు డ్రా చేసి అధికారుల దగ్గర పెట్టేవారు. ఎందుకంటే 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వాలి. ఈరోజు ఎలక్షన్ కోడ్ వచ్చి ఎలక్షన్ కమిషన్ కొన్ని నిబంధనలు పెడుతుంది. ప్రభుత్వ అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొకూడదు, కలిసి వెళ్ళకూడదు. ఎలక్షన్ నిబంధన. ఉద్యోగస్తులు కూడా తిరగకూడదని. ఈ ఉద్యోగస్తులుగానే పరిగణించబడతారు వాలంటీర్లు. పాప వాలంటీర్ సోదరులు చాలా సేవకులు, ప్రజా సేవకుల కింద. వాలంటీర్ అంటే సేవకులు. మరి వాళ్ళని
కొంతమందిని కార్యకర్తలుగా వాడుకోవడం వల్ల, పార్టీ కార్యకర్తలుగా వాడుకోవడం వల్ల వాళ్ళని పెన్షన్ పంపిణీ విధానానికి దూరంగా పెట్టమంది ఎలక్షన్ కమిషన్. దానిని చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్లు తీశారు కాబట్టి పెన్షన్లు ఇంటి దగ్గరికి ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారని దుష్ప్రచారం చేశారు. సచివాలయాల్లో ఇంకా సిబ్బంది నిజానికి ఇంటికి వెళ్ళి ఇవ్వాలంటే మనకు ఉన్నటువంటి సిబ్బంది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వ శాఖలో చాలా మంది ఉన్నారు. ఇవ్వాలంటే డబ్బులు అందుబాటులో ఉంచితే ఒక్క మనిషి మనకున్న అధికారి 40 ఇళ్ళకి తిరగాల్సి ఉంటుంది. 2 రోజులు ఇంటికి వెళ్ళి ఇచ్చేవచ్చు. 1వ తారీఖు 2వ తారీఖు అవుతుంది. కానీ చంద్రబాబు నాయుడిని దూషించాలి, తెలుగుదేశం ప్రభుత్వాన్ని దూషించాలని చెప్పి 1వ తారీఖు డబ్బులు అందుబాటులో పెట్టలేదు. పోనీ 1వ తారీఖు బ్యాంక్ సెలవు, 2వ తారీఖు పెడతారంటే 2వ తారీఖు కూడా డబ్బులు అందుబాటులో పెట్టలేదు. ఆ డబ్బులన్నీ వాడేశారు. గాజువాక నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా నిర్వహిస్తున్నారు. జీవీఎంసీ 65వ వార్డు వైసీపీ కార్యదర్శి వెలమ సంఘం అధ్యక్షుడు సింగంపల్లి దేవుడు ఆధ్వర్యంలో 100 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో తాము చాలా విసిగిపోయామని, కూటమి అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని పల్లా హామీ ఇచ్చారు. జనసేన రాష్ట్ర నాయకులు గంధం వెంకట్రావు, జిల్లా టీడీపీ నాయకులు గోమాడ వాసు, జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక రకాల సమస్యలు ఈ ప్రాంతంలో ఉన్నవి, పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతాయనేటువంటి దృఢ సంకల్పం అయితే నాకున్నది. మీరందరూ కూడా దాంట్లో నాసిరకమైన మందు అమ్ముతున్నాడు లాభాల కోసం, ఆయన సొంత లాభాల కోసం. ఎవరి జీవితాలు పన్నంగా పెడుతున్నాడు? ప్రజల జీవితాలను పన్నంగా పెడుతున్నారు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళండి, లివర్ సమస్యతో పన్నంగా పెడుతున్నారు. ఈరోజు హాస్పిటల్కి వెళ్ళండి, లివర్ సమస్యతో వచ్చిన అనేక మంది లివర్ సమస్యలు వస్తున్నారు చేరుతున్నారు. అక్కడ డాక్టర్స్ ఒకటే అంటారు, ఏమంటారంటే ఇది జగన్ మందు దెబ్బ. ఇలాగ వచ్చే పేషెంట్ ని చూసినట్టే ఏమన్నారమ్మా? జగన్ మందు దెబ్బ అంటే ఎంత జే బ్రాండ్ లో ఒక. అందుకే సోదరులారా, ప్రజల్ని తన కన్న బిడ్డలా చూడాల్సింది పోయి ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం డబ్బులు తీసుకుంటున్నాడంటే, దోచుకుంటున్నాడంటే ఏమని భావించాలి. అందుకనే రేపు ఎందుకంటే 5 సంవత్సరాలు నేను పనిచేసి పార్టీలో గుర్తింపు లేకుండా కనీసం పార్టీ విలువలు కూడా కనీసం పెద్దలు, ఇక్కడ ఉన్న పెద్దలు మంచి మనల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నారు. ప్రజలకు ఏదైనా నేను సేవ చేయాలని ముందుకు వచ్చాను, దానికి కూడా అడ్డుపడి ఎవరు ముందుకు రానివ్వలేదు. అందుకనే ఇది ఎంకరేజ్ చేస్తే మన తెలుగుదేశం పార్టీలో సముచిత న్యాయం చేకూరుతుందని నేను పార్టీ నమ్ముకొని ఆరోగ్య భారత్ అని చెప్పేసి నేను విశాఖ జిల్లాకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అన్ని పార్టీలు కాదు, వ్యక్తి కావాలి ఇక్కడ. అలాంటి వ్యక్తి మనకు అందరికి కూడా మన కష్టకాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి మన పల్లా శ్రీనివాస్ గారు. ఆయన ఉమ్మడి అభ్యర్థిగా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్నందుకు మనందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి అలాంటి వ్యక్తిని వాళ్ళ నాన్నగారితో కూడా నేను పనిచేశాను. 35 సంవత్సరాల నుంచి కూడా మాకు అనుబంధం ఉన్నటువంటి పరిస్థితి. అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో వారు చేయటం జరిగింది. మరి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మళ్ళీ ఈవేళ మన అందరూ అదృష్టం. ఎందుకంటే వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి, మన కష్టకాలు తెలుసున్నటువంటి వ్యక్తి. మరి తాగునీటికి విడుదల చేసే నీటిని ఇతర అవసరాలకు మళ్లించకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. తాగునీటి చెరువులకు ఈ నెల 6న ప్రకాశం బ్యారేజ్, 8న నాగార్జున సాగర్ల నుండి నీటిని విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ట్యాంకుల ద్వారా నీటి సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని సూచించారు. ఈ ఎండల నేపథ్యంలో ఉపాధి హామీ పథకం పనులను 10 గంటల్లోపే పూర్తి చేయాలన్నారు. వేసవి తాగునీటి అవసరాలు తీర్చేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నింపాలని ఆదేశించారు. కొంతమంది ఈ నీటిని చేపలు, రొయ్యలు చెరువులకు వినియోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పటిష్ట నిఘా పెట్టాలన్నారు. ఎక్కడా తాగునీటికి ఇబ్బంది ఉండకూడదని, అవసరమైన చోట్ల ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
రానున్న ఎన్నికల్లో మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్, ఉత్తర బీజేపీ అభ్యర్థి పెనుమత్స విష్ణుకుమార్ రాజులు పిలుపునిచ్చారు. రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జీవీఎంసీ 51వ వార్డ్ షాకిర్ హుస్సేన్ నగర్ వద్ద గల మసీదులో ఇఫ్తార్ విందుకు శ్రీభరత్, విష్ణుకుమార్ రాజులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాస శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింల సంక్షేమానికి తామంతా కట్టుబడి ఉన్నామని చెప్పారు. వైసీపీ పాలనలో విశాఖ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఇవాళ ఎలక్షన్స్ దగ్గరగా ఉండగా మీ ముందుకు వచ్చాము. ముస్లిమ్స్ ఎంత ఆర్థికంగా బాగుపడుతున్నారు, ఎంత ముందుకు వెళ్తున్నారు అనేది ప్రతి నగరంలో గమనించాల్సిన విషయం. ఇవాళ ముస్లింలందరూ ఒకలాగే ఉంటారు, ఒకరికే ఓటేస్తారు, వాళ్ళు విడదీయడానికి కుదరదు అనేది ఆ ఆలోచన నేను ఒప్పుకోను. మీలో కూడా ఒక ఆలోచన ఉండాలి. ఎవరు మంచి వాళ్ళకి మీరు వేస్తే ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరుగుతుంది. ఒక దగ్గర అభివృద్ధి జరిగితే మిగతా చోట్ల కూడా అది చూసి ఇంకా మంచి జరుగుతుంది. అది మద్రాసా ఎడ్యుకేషన్ నుంచి తర్వాత కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా నేను ఒక విద్యావేత్తను కాబట్టి ఎక్కువ దాని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం ఇవాళ మంచి పరిస్థితిలో లేదు. రాష్ట్రాన్ని కాపాడుకుని విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకుని ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి ప్రత్యేకంగా యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు తయారు చేసే బాధ్యత మేము తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఏదో ఇస్తుంది. అత్యధికంగా ఓట్లు వచ్చినాయి ముస్లిం పోలింగ్ బూత్స్ నుంచి అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇది నేను ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ నేషనల్ హెడ్ క్వార్టర్స్లో కూడా నేను ఇదే చెప్పి గర్వపడుతూ ఉంటాను. మనము ఇంతగా ప్రేమించిన ముస్లిం సోదరులు సోదరీమణులకి, పెద్దలకి కుల మతాలతోటి సంబంధం లేకుండా, రాజకీయ పార్టీతోటి కూడా సంబంధం లేకుండా నన్ను మీరు ఎంతో ఆదరించారు. తప్పనిసరిగా మీరు నాకు తెలిపిన ఆదరణకి ఎప్పుడూ కూడా నేను మర్చిపోనని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక తిరుమలలో అన్నమయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు 521వ వర్ధంతిని పురస్కరించుకుని నారాయణగిరి ఉద్యానవనం అన్నమయ్య సంకీర్తనలతో పులకించింది. శ్రీదేవి భూదేవి సమేత మలియప్ప స్వామి పుంజల్ సేవలో నిర్వహించిన సప్తగిరి సంకీర్తనలు భక్తులను అలరించాయి. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి సటగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. అన్నమయ్యకు అహోబిలం మఠానికి ఎంతో అనుబంధం ఉందని చెప్పారు. ఆయన విద్యాభ్యాసం, వేదశాస్త్రాల అధ్యయనం ఇక్కడే జరిగిందన్నారు. అన్నమయ్య ప్రాజెక్ట్ సంచాలకులు డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలతో చేసిన సేవను కొనియాడారు. తనను ఓ వ్యక్తి వేధిస్తున్నాడని చినముష్రవాడకు చెందిన విజ్ఞాన రమాదేవి అనే మహిళ మీడియా ముందు వాపోయింది. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. తన స్వస్థలం అంబాజీపేట అని, తాను గతంలో వివాహం చేసుకుని కొన్ని కారణాలతో విడాకులు తీసుకున్నట్టు తెలిపారు. తనకు హనుమకొండకు చెందిన శరత్ బాబు 2006లో చాటింగ్ ద్వారా పరిచయం అయ్యాడని వెల్లడించారు. తనను పెళ్లి చేసుకోమని శరత్ బాబు అడిగాడని, అందుకు తాను నిరాకరించగా తనను వేధింపులకు గురి చేస్తున్నాడని తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చాలా కాలం ఇద్దరి నుంచి మాట్లాడుకునేవాళ్ళం. 2019లో పెళ్లి చేసుకోమని అడిగాడు. నా హెల్త్ బాగుండలేదు, నాకు కాంప్లికేటెడ్ అని అనిపించింది ఆ రిలేషన్. సింపుల్గా నో చెప్పాను.
కానీ అతను నేను ఎక్కడుంటే అక్కడికి వచ్చి నా మీద లేనిపోయిన రూమర్స్, నేను ప్రాస్టిట్యూషన్ చేశాను, ఆన్లైన్లో ప్రాస్టిట్యూషన్ చేశాను, చాలామందిని మోసం చేశాను, అది ఇది అంటూ చెప్తే నా మీద లేనిపోయిన రూమర్స్ క్రియేట్ చేశాడు. అతని మీద నేను పోలీస్ కంప్లైంట్ వెళ్ళడానికి ట్రై చేసినప్పుడు నన్ను అక్కడ రేప్ చేయించి చంపించాలని చూశారు. అంబాజీపేటలో నాకెవరు హనుమకొండ అండి, అతను హనుమకొండ దగ్గర ఉండమని నన్ను చాలామంది చేత ఫోర్స్ చేపిస్తున్నాడు. అలాగే అని చెప్పి నాకెవరు సపోర్ట్ లేకపోవడం వల్ల అలాగే బ్రతుకుతున్నాను. బీసీ వాళ్ళు కొంతమంది నా వెనకాతలు పడి నాకు అర్ధరాత్రులు ఫోన్ చేసి ఏ ఆధారాలు లేకపోయినా సరే నేను ప్రాస్టిట్యూట్ని అని చెప్పి నన్ను అసభ్యంగా తిడతా, అర్ధరాత్రులు ఫోన్ చేసి నన్ను విసిగిస్తా, బెదిరిస్తా, నానా హింస పెడుతున్నారండి. నేను అలాగే భరిస్తున్నాను. నేను ఇంకా భరించలేక నా పెన్షన్ కూడా అలాగ ఇబ్బందులు పెట్టడం వల్ల నేను పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంటే కంప్లైంట్ తీసుకోవడం లేదు పోలీసులు. అతని మీద కంప్లైంట్ ఇక్కడ పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఇచ్చానండి. అందరూ ఏం చెప్తున్నారంటే నేను మా సొంతూరు వెళ్తే వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే నేను అతని దగ్గరికి వెళ్ళిపోవాలంట, అతని దగ్గరే ఇప్పుడు ప్రపంచంలో ఇది ఒక ప్రజాస్వామ్య కంట్రీ. ఒక ప్రాస్టిట్యూట్ని కూడా వెనకాతలు పడి ఆమెని సొసైటీలో ఈమె ఎప్పుడో ప్రాస్టిట్యూషన్ చేసింది ఇలాగని సొసైటీలో ఆమె పరువు ప్రతిష్టలు దెబ్బతీయాలని ఎవరు ఆ రైట్స్ ఎవరికి లేవు. ఇతనికి ఎవరిచ్చారు రైట్? నాకు పెళ్లి చేసుకుని రైట్స్ లేవంట. అందుకని నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి నా పరువు ప్రతిష్టలు ఇలాగ అందరికీ చెప్పి దేశంలో మొగాళ్ళని నా నుంచి కాపాడుతున్నాడంట. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేయండి, బ్లాక్ చేసేయండి అనేసి అంటున్నారు. అంతేగాని అసలు నన్ను ఏమని తిట్టారు, ఎన్ని సంవత్సరాల నుంచి తిడుతున్నారు, ఇది వినడానికి ఎవరో ఇంట్రెస్ట్ చూపించడం లేదు. 10వ తారీఖున ఇచ్చానండి, 10th ఇచ్చాను. తర్వాత ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఒక అతను నాకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే మీరు ఎక్కడికి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా తెలంగాణ నుంచి ఎవరో పొలిటికల్ లీడర్స్ ఫోన్ చేస్తారంట, సో కేసు తీసుకోరంట. జీవీఎంసీ 41వ వార్డు కార్పొరేటర్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు కోడిగుడ్ల పూర్ణిమ ఆధ్వర్యంలో జ్ఞానాపురంలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యే వాసుపల్లికి మద్దతుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు గడప గడపకు ప్రచారం చేశారు. వడిచెర్ల, రావులపల్లి, బాబు కాలనీ, జేఎన్ఎన్, యుఆర్ఎం కాలనీలో ప్రచారం నిర్వహించారు. 4 ఏళ్ల 8 నెలల పాలనలో ప్రజలకు మంచి చేసిన సీఎం జగన్ ఎమ్మెల్యే వాసుపల్లిని మరోసారి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. జగదాంబ సమీపంలోని మక్కా మసీదులో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. లీడర్ పత్రిక సంపాదకులు రమణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్ పవిత్ర మాసంలో ఆఖరు శుక్రవారం దీక్ష ముగిసే సమయానికి ముస్లిం సోదరులకు పుచ్చకాయలు అందజేస్తున్నట్టు చెప్పారు. ముస్లిం సోదరుల పవిత్ర రంజాన్ నేపథ్యంలో ఉపవాస దీక్షను పూర్తి చేసుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఇఫ్తార్ విందులో పాల్గొని భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు. భగవంతుని ధ్యాసలో ఉపవాస దీక్షలు పూర్తయ్యాయని మసీదు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు హాజీ మునీర్, హజీర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు బాషా, జాయింట్ సెక్రటరీ గయాస్, వైస్ ప్రెసిడెంట్ అలీ తదితరులు పాల్గొన్నారు. రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు చాలా పర్వదినం. ఈ శుక్రవారం నాడు అందరూ కలిసి ఇలాగా నమాజ్ చేసిన తర్వాత ఉపవాస దీక్షను విడిచి ఇవాళ ప్రసాదాన్ని తీసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. మా మిత్రులు సైఫుద్దీన్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచాడు, ఇంకా ఆనందాన్ని కల్పిస్తుంది. గత 4 వారాల నుంచి కూడా వారి తండ్రి గారి గుర్తుగా, అలాగే వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం బాగుండాలని కోరుకుంటూ ఈ ఉపవాస దీక్షను విరమించి చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఆయన చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. వారు ముస్లిం సోదరుల అందరి ఆరోగ్యాన్ని, అందరి శ్రేయస్సుని, అందరి అభివృద్ధిని కోరుకుంటూ అందరూ కూడా క్షేమంగా ఉండాలి, రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలి, హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా కలిసి హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని సైఫుద్దీన్ గారు చేయడం, దానికి విశేష సంఖ్యలో పెద్ద ఎత్తున
ఇవాళ ముస్లిం సోదరులందరూ రావడం, ఉపవాస దీక్షను విరమించి ఈరోజు ప్రసాదాన్ని తీసుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. ఇది చాలా మక్కా మసీదులో ఏంటంటే అందరూ సోదభావంగా అందరూ కలిసి ఉండి ఒకేసారి కలిసి భోజనం చేయాలని అతని ఉద్దేశం అన్నమాట. ఇది చాలా అరుదైన మనుషుల్లో ఉంటుంది. ఇలా నలుగురిని పెట్టి మనం ఆనందపడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. దాంట్లో మా సైఫుద్దీన్ గారిని గుర్తించుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇది ఈ రంజాన్ నెలంతా అల్లా అనుగ్రహం వల్ల, సైఫుద్దీన్ గారు ప్రోత్సాహం వల్ల ఏంటంటే ఇది రంజాన్ నెల ఇది ఎంత ఆనందంగా సాగిందంటే చాలా ఆనందంగా సాగింది. నెక్స్ట్ ఏంటంటే రేపు శనివారం ఏంటంటే సతామి అంటారు. సతామి అంటే 26 కరెక్ట్ 26 ఉపవాసాలు అయిపోతాయి అన్నమాట. దీన్ని మేము చాలా గ్రాండ్గా చేస్తాం. ఇంచుమించు 2500 నుంచి 3500 వరకు జనాభా భోజనానికి వస్తారు ఇక్కడ సాయంత్రం. మేము రాత్రి నమాజ్ కూడా 10 తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇది ఏంటంటే తెల్లారుజామున మేము 5 గంటల నమాజ్ స్టార్ట్ అయ్యే వరకు మేము మేల్కొనే ఉంటాం ప్రార్థనలు చేస్తూ. అది సతావి అంటాం అనమాట లాస్ట్. ఇంకా అక్కడి నుంచి మనం ఇంకా 4 రోజుల్లో మనకి రంజాను పూర్తి అవుతుంది. సైఫుద్దీన్ గారి యొక్క ఫాదరు మర్హూమ్ అంటే ఆయన చనిపోయారు. ఆయనకి మంచి శాంతి కలగాలని, ఆయన వాళ్ళ మదర్కి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఆయన ఈ 4 కార్యక్రమాలు చేసిన దానికి మా కమిటీలో ఆయన ఉండడం అది మాకు చాలా గర్వకరమైన విషయం. విశాఖ సాగర తీరంలోని బోటులో సిలిండర్ పేలిన ఘటనలో మత్స్యకారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరందరినీ కేజీహెచ్లో చేర్చగా చికిత్స పొందుతున్నారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎన్నికల పరిశీలకులు శ్రీవాత్సవ్తో కలిసి బాధితులను పరామర్శించారు. అధైర్యపడొద్దని, అండగా ఉంటానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకిరాం, పులిరాజు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయండి. కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా. ముస్లింల అభివృద్ధికి వైసీపీ కట్టుబడి పనిచేస్తుంది. ఇఫ్తార్ విందులో ఉత్తర అభ్యర్థి కేకే రాజు. పశ్చిమ నియోజకవర్గంలో జోరుగా వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ ఎన్నికల ప్రచారం. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మద్దతు ఇస్తున్నారని వెల్లడి. అరాచకాలకు అడ్డాగా మారిన వైసీపీని సాగనంపండి. ఎన్నికల ప్రచారంలో పశ్చిమ టీడీపీ అభ్యర్థి గణబాబు. తిరుమలలో ఘనంగా అన్నమయ్య వర్ధంతి వేడుకలు. సంకీర్తనలతో పులకించిన నారాయణగిరి ఉద్యానవనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.